హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. కేవలం మన ఇంట్లో ఉన్న వంకాయతో కొత్తగా ఇలా స్పెషల్గా చేసి చూడండి. బజ్జీ అయితే భలే రుచిగా ఉంటుంది. నోట్లో పెడితే వెన్నలా ఇట్టే కరిగిపోతుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండి వల్ల మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే కలర్ కోసం 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకొని వీటినన్నింటినీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళను యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా కూడా ఉండకూడదు. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా కొంచెం నీళ్ళని వేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటే ఈ విధంగా పిండిని కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్న ప్లేట్ తీసుకోండి. అందులోనే 1 స్పూన్నర వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే కాస్తంత సాల్ట్, ఈ స్పైసీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొంచెం నూనెని వేసుకొని దీన్ని అయితే ఒక పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. నీళ్ళని వేయకూడదండి, నూనెని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయని తీసుకుంటున్నానండి. ఇలాంటి వంకాయలు తీసుకోండి. ఎందుకు అంటే బాగా కాస్త ఈజీగా మెత్తబడిపోద్దండి. మనం బజ్జీ చేసుకునేటప్పుడు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాగే సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది. ఇలా వంకాయని అటు ఇటు చివర్లో కోసేయండి. కోసేసినాక సన్నగా నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసేసుకోండి. ఇలా అన్నింటినీ పీసెస్లా అయితే ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ముందుగా మనము ఒక పేస్ట్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే మొత్తం ఒక్కొక్కటి తీసుకొని ఈ కారం మొత్తం అంతా బాగా పట్టే విధంగా అన్ని పీసెస్కి ఇదే విధంగా అయితే చేసుకోవాలి. మంచిగా స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ వీటినన్నింటినీ రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకొని ఇలా సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈలోపు పిండి బాగా నాని ఉంటుందండి. ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు అయితే కనుక వంట సోడా వేసుకోండి. ఏ బజ్జీలకైనా కానీ వంట సోడా వేసుకుంటే బాగా పొంగి వస్తాయండి. ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కాస్త వాటర్ కూడా వేసేసి కలుపుకుంటే పిండిలో బాగా కలుస్తుంది వంట సోడా. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న అంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ పీసుల్ని, వాటిని తెచ్చి 1 బై 1 ముంచేసి వేడి ఆయిల్లో వేసేసుకోండి. కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా ఇలా అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చినాక వీటిని ఆయిల్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.